ఓ మహిళ తనకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి రాదు అని ఓ వ్యక్తికి సహాయం అడిగింది. ఆ వ్యక్తి డబ్బులు డ్రా చేస్తానని ఏటీఎం కార్డును మార్చి వేరే ఏటీఎం ఆ మహిళకి ఇచ్చి ఇంకో ఏటీఎం దగ్గరికి వెళ్లి దొంగతనంగా 25,000 రూపాయలు డ్రా చేశాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు తాండూరు పట్టణం ఇంద్రానగర్కు చెందిన శోభ అనే మహిళ వెంకటేశ్వర పొదుపు సంఘంలో ఉన్న తన వాటా డబ్బులు 25,000 రూపాయలు డ్రా చేయాలనుకుంది. తాండూరు పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గరికి వెళ్ళింది. తనకు డబ్బులు డ్రా చేయడం రాదు అని ఓ వ్యక్తికి సాయం అడిగింది. ఆ వ్యక్తి డ్రా చేస్తారని ఆమెకు తెలియకుండానే తన దగ్గర ఉన్న ఇంకొక ఏటీఎం కార్డును ఏటీఎంలో డ్రా చేసినట్లుగా నటించి మోసం చేశాడు. ఆమెకు పనికిరాని ఏటీఎం కార్డును ఇచ్చి ఆమె ఏటీఎం కార్డును తను తీసుకుని వెళ్లాడు. అనంతరం గంటలోపు ఆమె అకౌంట్లో నుండి 25,000 రూపాయలు డ్రా చేశాడు. తను మోసపోయానని గ్రహించిన శోభ యూనియన్ బ్యాంకుకు వెళ్లి ఏటీఎం కార్డు బ్లాక్ చేయాలని బ్యాంక్ అధికారులను కోరారు. అటు ఇటు మెల్లిగా పోతుందా అవుతున్నా అటు ఇటు చూస్తుంది. ఆమె అరే మాస్క్ కూడా తీసిందే ఉంది ఆమె ఫేసు. ఆయన ఏం చెప్పిండమ్మా నీకు? అక్కడ ఉంది చూడమ్మా బ్యాంక్ కాడ అది చెక్ చేసుకొని అన్నాడు. ఇక్కడ వస్తాలేవు అని అన్నాడు. ఆయన అక్కడ పోయినా నేను ఇక్కడికి వెళ్ళిపోయాను మొన్న అన్నాడు. సరే అని వేరే బ్యాంక్లో వేరే ఏటీఎంలో పోదామని పోతున్నా. మెట్లు దిగి పోతే నేను చేంజ్ చేసిండు కార్డు. ఈడనే చూసుకున్నా. చూసి మన బుక్ చేస్తే బుక్లో సార్ లాక్ చేసిండు పిన్ కోడ్లో. ఇంట్లో ఫోన్లో మెసేజ్ వచ్చింది నాకు 25,000 అడిగిన 20,000 డ్రా చేసిండు. 44,000 ఉండే. 44 దాంట్లో ఎన్ని డ్రా అయినాయి? 25. కంప్లీట్ చేసిన పోలీసు ఎక్కడ ఉంటాం? ఇంద్రానగర్. ఏం జరిగింది? 11 గంటలకు వచ్చిన బ్యాంక్కి ఏటీఎం కార్డు ఇచ్చిన ఆయన చేంజ్ చేసిండు. మెట్ల కింద దిగితే కార్డు బదిలీ చేసిండు. నువ్వు పైసలు డ్రా చేసినావాడా? డ్రా చేసిండు 25,000. నీకు ఇచ్చిందా? నాకు ఇవ్వలేడు. మరి నువ్వు డ్రా చేసినావాడా? ఇప్పుడు చేసినండి ఇవాళ 20,000. నిన్న నీకు నువ్వు కార్డు ఇవ్వలేడు. రాలేవు ఈడ పైసలు. రాలేవని చెప్పిండా? ఇప్పుడు రాలేవా? 2 స్లిప్పులు తీసిండు అయిపోయి. రాలేడని వేరే ఏటీఎంలో ఓ అని అన్నాడు. వేరే ఏటీఎంలో ఓనికి కింది దిగిన. నా కార్డు ఏటీఎం కార్డు చేంజ్ అయిందేమని చూస్తున్నా. నాదేమో ఈ కలర్ ఉంది. నాకు డబ్బులు తీయడానికి వచ్చిన. మరి కోడ్ తీసుకొని రాంగ్ ఏదో కొట్టి ఉంటాడు. మళ్ళీ చూడండి ఏం చేస్తున్నాడు. వీడియో తీస్తున్నావు? వీడియో పెట్టు. వాడు కార్డ్ ఎక్కడి నుంచి తీస్తున్నాడు చూడాలి. ముఖం ఇంకో కెమెరాలో కనిపించింది. అవును, ఇంకో దాంట్లో ఫేస్ కనిపిస్తుంది. చూడండి టైం అక్కడ చూడండి పైన. ఆ టైం మళ్ళీ అది చూద్దాం. ఇది ఎందుకంటే పెద్దది రావాలని నేను క్లారిటీ కోసం కార్డు ఇచ్చిండు. ఇది ఎవరిది? ఇది వాడితే
వీళ్ళకి ఇచ్చాడు కదా ఆ కార్డు చూడండి. ఇది వేరే, ఇది ఈమె దగ్గరే ఉందా ఇప్పుడు? ఆమె ముస్లిం ఆమె ఇందాక ఇచ్చి రిటర్న్ తీసుకున్నారు కదా, అదే మళ్ళీ ట్రై చేసిన చూడండి. మళ్ళీ ట్రై చేస్తే ఇక్కడ ఆ ముస్లిం ఆమె ఒకసారి ఇంత ముందు కార్డు ఇచ్చింది మళ్ళీ తీసుకుంది కదా, ఇక ఆమెకి ఇస్తుండు. ఇప్పుడు ఆమె ఆ కార్డు ఆమెకి ఇవ్వట్లేదు ఆయన. మంత్లీ ఇంకో ఆయన ఇచ్చాడు. మీరు అన్నట్టు వాళ్ళిద్దరు ఆ కార్డు ఇప్పుడు ఇవ్వాలి కదా. ఎగ్జాంపుల్ వాళ్ళది వేరే వాళ్ళది అయితే, వేరే ఆమె అయితే ఆమెకి ఇచ్చేయాలి ఆ కార్డు. ఇయ్యడు, ఇచ్చేస్తుండే జేబులో తీస్తుండే. ఎంట జేబులోకి కార్డు తీసాను. కార్డు తీస్తుండే చూడు, వెనక జేబులో ఏవి ఇస్తాం చూద్దాం అంత 3-4 కార్డు. 4-5 కార్డులు ఉన్నాయి మన దగ్గర. అది ఫేక్ కార్డు, ఇదే కార్డు మంతున్నది. బ్యాగ్ పెట్టుకున్నాడు. ఇది అయింది కాదు, అది అదే 2-3 కార్డు తీసుకునే. ఎవరిది? ఈ మనిషి ఉన్నప్పుడు తీసుకున్నాడు. ఈమె ఇచ్చింది. ఓకే, ఇచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. వాడి చేతిలో ఇంకో కార్డు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఇచ్చిన కార్డు ఆ చేతిలో ఉంది, లెఫ్ట్ లైన్ లో ఉంది. అది కవర్ మళ్ళీ ముస్లిం కూడా అది కవర్ ఉంది. ఆయన కార్డు లెఫ్ట్ క్యాష్ దగ్గర ఉంది. పని అట్లా పెట్టినప్పుడు ఇయ్యాడు, ఇచ్చేటప్పుడు తీసి ఇస్తాడు. దాంట్లో కవర్ పెట్టేసి పౌచ్ కార్డు వేరే వాడు, అది కూడా కొట్టేసిన కార్డు. కొట్టేసిన అదే అలాంటిది ఎన్నో ఉంటాయి. ఆయన దాని కార్డు ఏం కన్ఫర్మ్ కాదు. వాడి దగ్గర కార్డు ఉంది కదా, పిన్ నెంబర్ కొట్టాను నేను, ఆ కార్డు తీసుకోలేను. ఇగో అయిపోయి మార్చేసాడు. అది పెట్టేసి ఇచ్చేసిండు. ఏదో లోపల పెట్టుకోవాలి, మనకు తెలియదు అని అంటాడు. అట్లా ఉండండి వాడు మళ్ళీ క్యాష్ ఇప్పుడు చేయలేవట. ఈడ చేయలేడు సార్, డ్రా చేయలే. బయటికి బండికి ఏమన్నా తెలుస్తుంది. ఇంకో క్యామ్ బయట ఉండేది 21:13. ఒక నిమిషం ఇంకా తీసేసి అది సార్.